అత్తవారి వాడలకు వెళ్ళి వస్తాను, వెళ్ళేటటువంటి సెలవులు ఇవ్వమ్మా అన్నదట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి కూతురుతో ఏమంటూ ఉన్నదయ్యా, అయ్యా మాటలకు రంగమ్మ వారి వాడలకి వెళ్ళమని ఏ ముట్టకి చెప్పింది. అదేమన్నా పెట్టలాగందా మట్టి అని దుమ్మెత్తి పోస్తున్నదట. అంతలోనే బంగారు తల్లి, అమ్మా అలా ఊళ్ళో జనాన్నందరినీ ఆడిపోసుకుంటావు ఎందుకు అమ్మా? ఈనాటికైనా నేను నా అత్తవారి వాడలకు వెళ్ళవలసిన దానినే కదమ్మా. అమ్మా అయినా ఆడపిల్లని ఎందుకంటాడో తెలుసమ్మా? ఎందుకమ్మా? అమ్మా అమ్మా ఏ నాటికైనా కానీ అక్కడ పిల్లే కానీ ఇక్కడ పిల్ల కాదనే కదమ్మా అనేది. ఏనాడైనా కానీ అత్తగారికి వెళ్ళి తప్పదు కదమ్మా అని చెప్పి, ఏళ్ళున్న ఏడు తప్పదు, 100 ఏళ్ళున్న సాగు తప్పదు, అత్తగారింటికి వెళ్ళకుండా నాకు తప్పదు కదా తల్లి అని చెప్పి ఆ బంగారు తల్లి అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి రతనాల రంగమ్మదేవి, అమ్మా ఆనాడు వద్దు వద్దు అనే కొద్దీ నీ బావ గోపయ్యన కళ్యాణమాడ, ఈనాడు వద్దు వద్దు అనే కొద్దీ ఆ కష్టాల కాపురానికి వెళతానంటున్నావు. తిరుపతి అక్కడ ఊగన ఉయ్యాలలు లేవు, పట్టణా పట్టమంచాలు లేవు, జంగిలి వరగొడ్డు కాసుకుంటారు, అలాగే కట్టె పీడులు అమ్ముకుంటారు. తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నిన్ను ఏమని పంపించగలనే అన్నదట. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి తల్లి గారితో ఏమంటూ ఉన్నదయ్యా, మనకు కావలసినంత ధనముందు తీసుకెళ్ళమంటున్నావు. ఎక్కడానికి పల్లకీలు తెప్పించు, మోయడానికి చాకలి వారిని పిలిపించు. మీరంతగా అడుగుతున్నారు కాబట్టి చారడంత పసుపు కుంకుమ ఇస్తే చాలమ్మా. అమ్మా అలాగే చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్న ఈ ముతరాసులు పాపమామ్మను కూడా నా వెంట తీసుకుని వెళ్తానమ్మా అన్నదట. అంతలోని ఒకనొక రోజున ఒక చక్కని సుముహూర్తము నిర్ణయించి బంగారు లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారను ఏ విధంగా సాగనంపుతుందయ్యా, లక్ష్మీ తిరుపాదం Thank you.
అమ్మా నీవు నీ అత్త వారింటికి వెళ్ళిన తరువాత అమ్మా ఇరిగింటికి పురిగింటికి వెళ్ళవద్దమ్మా. వెళ్ళనమ్మా. అమ్మా తిరుపతి, అమ్మా నేను చెప్పే ఈ మాటలు ఆహా. నీ అత్త వారింటికి వెళ్ళిన తరువాత ఆ. నీ మనసులో ఉంచుకోమ్మా. అలాగేనమ్మా. అత్త మామలు ఉంటే అమ్మా కన్న తల్లిదండ్రులలాగా చూసుకోమ్మా. చెప్తానమ్మా. అమ్మా అమ్మా నట్టింట్లో అమ్మా గతామంటావు తల్లి. అమ్మా అమ్మా నట్టింట్లో గతాగతం నడిస్తే ఏమవుతుందమ్మా? తిరుపతి, అమ్మా నీవు గనక నట్టింట గతాగతం నడిస్తే నట్టింట సరే చూడమ్మా తిరుపతి, అమ్మా 10 మంది ఉన్న చోట అమ్మా పగా పగామని నవ్వబోకు తల్లి. నమ్మనమ్మా. అమ్మా అమ్మా నలుగురు ఉన్న చోట ఆహా. భర్తను పేరు పెట్టి పిలవద్దమ్మా పిలవనమ్మా. అని చెప్పి ఆహా. బంగారు తల్లితో అంటూ ఉండగా ఆహా. అంతలోని బంగారు తన లక్ష్మీ తిరుపతమ్మ ఆ. తన తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి నమస్కరించి వెళ్ళే వస్తాను అమ్మలారా మళ్ళీ వస్తాలే అమ్మా అక్కలారా తిరుపతి మళ్ళీ వస్తాను